గుడ్ మార్నింగ్ ఎవరీవన్, నా పేరు శశిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వైజాగ్లోనే అది సెకండ్ డే. వైజాగ్ ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోలో నేను ఫస్ట్ కైలాసగిరి వెళ్ళాను. కైలాసగిరి తర్వాత రుషికొండ బీచ్కి వెళ్ళాను. రేవుపాలవరం ఈ వీడియోలో పెట్టను, లెంత్ ఎక్కువ. మీ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. బైక్ మీద కలుస్తాను మీ అందరిని నేను. కేబుల్ కార్ ఇదే, పైకి వెళ్తున్నాయి చూడండి. పైన కైలాసగిరి కొండ మీద తీసుకెళ్ళేది కేబుల్ కార్. అయ్యి ఇదిగోండి పక్క బీచ్. ఈ రైట్ సైడ్లో కనిపించేదే టెన్నెటీ పార్క్. ఈ కిందకి వెళ్తే బీచ్ వస్తుంది అన్నమాట. బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది బీచ్ అంతా. ఎవరు ఉండరు ఇక్కడ. ఇలాగెళ్తే రుషికొండ వస్తుంది. పైకి వెళ్తాం ఇప్పుడు మనం. ఇలాగే వెళ్ళాలి. ఇదే రుషికొండ ఎంట్రన్స్. బైక్ ఒకటే 20 రూపీస్ తీసుకున్నారు, మనిషి పరంగా కాదు. ఇక్కడ చాలా టర్నింగ్స్ ఉంటాయి, చాలా గ్రీనరీ కింద ఉంటుంది మొత్తం అంతా. ఇది పైన ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. రుషికొండలో ఉండేదానికన్నా కూడా ఇక్కడ ఉండేదే ఎక్కువ. ఈ ఎదురే ఉంటుంది సిటీ. అక్కడ నుంచి బాగా ఉంటుంది. అంటే మీకు చెట్లు కట్ట ఏమో అడ్డు అన్నమాట, అందుకని ఇక్కడికి వచ్చి తీశాను. ఇంకా పైకి కొండ మీదకి వెళ్ళిపోదాం. అక్కడ వ్యూ చాలా బాగుంటుంది, అందుకే అక్కడికి వచ్చి తీసాను. ఇదే ఎంట్రన్స్. బైక్స్ ఇక్కడే పార్క్ చేసుకోవాలి సైడ్కి. కార్స్కి ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, బైక్స్ మాత్రం రైట్ సైడ్ ఉంటుంది. ఇదే టైటానిక్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి వస్తే మొత్తం బీచ్ అంతా కనిపిస్తుంది, బీచ్ రోడ్ అంతానే. టెన్నెటీ పార్క్ కూడా అది కూడా అదే టెన్నెటీ పార్క్ ఎదురు కనిపించేది. గ్రద్దలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి ఇదే టెన్నెటీ పార్క్. మనం వచ్చిన రోడ్ అదే. అలాగే పైకి ఎక్కాం. వెదర్ ఫోర్కాస్ట్ స్టేషన్ ఇది వైజాగ్ మొత్తానికేనే. పైన టేబుల్స్ ఉన్న వ్యూ కన్నా కింద ఎర్రమట్టి రోడ్లోకి వెళ్ళి తీసిన వ్యూ బాగుంది. ఇక్కడ పెట్రోల్ సేవ్ చేయడం చాలా ఈజీ. స్టార్ట్ చేయకుండా నేను ఓన్లీ కీ ఆన్ చేసి వదిలేసాను.
దానికి అదే వెళ్ళిపోతుంది. టాప్ స్పీడ్ అయితే దగ్గర దగ్గర ఒక 38 దాకా వెళ్ళింది. బ్రేక్స్ ఏం వాడకుండా వదిలేస్తాను. ఇదిగోండి చాలా ఎక్కువ వెళ్తుంది స్పీడ్, 48 దాకా వెళ్ళింది. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా రుషికొండ బీచ్కి వెళ్ళిపోతాం. మధ్యలో బీచ్ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది, అక్కడ కూడా తీసి ఇంకా డైరెక్ట్గా రుషికొండ బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చాను 3 ఇయర్స్లోనే. ఇక్కడే చదువుకున్నాను కాబట్టి ఆ 3 ఇయర్స్లో చాలాసార్లు వచ్చాను నేను. ఇంకా మనం ఇప్పుడు దాకా మనం వచ్చింది రైట్ సైడ్ నుంచి వచ్చాము, మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం. ఇదిగోండి ఇదే బీచ్ వ్యూ పాయింట్ అన్నాను కదా, అది ఇదే. మా అన్నయ్య చదివిన కాలేజ్ ఇదే, గాయత్రి విద్యా పరిషత్. ఇక్కడ దీని పక్కనే గీతం ఉంటుంది. గీతం కాలేజ్ స్టార్ట్. చాలా బాగుంటుంది లొకేషన్ ఇది. ఇంకా వైజాగ్ నుంచి వెళ్ళిపోతున్నాం. నాకు తెలిసి పెద్ద ఏం చూపించలేదని, మళ్ళీ వస్తుంటాం కదా అప్పుడు చూపిస్తాను. చెక్అవుట్ కూడా చేస్తాము రూము. ఇంకా డైరెక్ట్ రేవు పోలవరం అని చెప్పి ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తాం ఫస్ట్. అక్కడ నుంచి కాకినాడ. కుదిరితే ఈరోజు సాయంత్రమే నేను ఇంటికి వెళ్ళిపోతాను, లేకపోతే రేపు వెళ్తా. లాస్ట్ టైం ఒకసారి బీచ్ని చూసి వెళ్ళిపోదాం అని మళ్ళీ బీచ్ సైడ్కి వెళ్తున్నాను. ఇది వోడా పార్క్ కన్స్ట్రక్షన్లో ఉంది ఎదురా. టైం వచ్చేసరికి 11:10 ఎంత అయ్యి ఉంటుంది. మార్నింగ్ అసలు ఖాళీగా ఉంటుంది బీచ్ రోడ్డు, సాయంత్రం అయితేనే ఫుల్ రష్ ఉంటారు. మార్నింగ్ ఇంకా బైక్స్ కూడా లోపల రానివ్వరు. వాకింగ్ చేసేవాళ్ళు, సైక్లింగ్ చేసేవాళ్ళు మాత్రం వస్తారు బీచ్ రోడ్కి. ఎలా వాళ్ళే, కార్స్ కానీ బైక్స్ కానీ రావు. ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేది సంపద వినాయక టెంపుల్, బాగా ఫేమస్ వైజాగ్ మొత్తానికి. గ్రీన్ టెంట్లో ఉంది కదా, అక్కడే సంపద వినాయక టెంపుల్ అంటే చాలా ఎప్పటి నుంచో ఫేమస్ అక్కడ. ఇలా మీరు కిందకి వెళ్ళిపోతే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తారు, వైజాగ్ బస్ స్టాండ్ దగ్గరికి. ఫ్లైఓవర్ ఎక్కేస్తే డైరెక్ట్ ఇంకా బస్ స్టాండ్, ఆ కిందదే వైజాగ్ బస్ స్టాండ్.
ఇంకెలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మీరు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతారు, వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గరికి. ఇలాగా రైట్ సైడ్కి వెళ్తేనే మా కాలేజ్ వస్తుంది, నేను చదువుకున్న కాలేజ్ ప్రిజం కాలేజ్ వస్తుంది అనమాట. అదిగోండి ఎదురు కనిపించేదే రైల్వే స్టేషను, వైజాగ్ రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా రేవుపాలవరం వెళ్ళిపోతాం. గీతా గోవిందం మూవీ షూటింగ్ జరిగింది అక్కడ ఇంటర్వెల్ దగ్గర, బీచ్ దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది చూసారా, ఆ సీన్ తీసింది అక్కడే రేవుపాలవరం దగ్గరే. వాటర్ అంతా కూడా బాగా క్లీన్గా ఉంటుందంట. ఎలాగుంటుందో నాకు కూడా తెలియదు, చూడాలి. ఈ వీడియోని ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మిమ్మల్ని నేను రేవుపాలవరం వ్లాగ్లో కలుస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి.